జగన్ తెచ్చిన వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసినటువంటి చంద్రబాబు ఆ వ్యవస్థల యొక్క ప్రయోజనాలు ప్రజలకి దూరమైతే ప్రాబ్లం కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఏదైతే ఇంటింటికి వాలంటీర్ సిస్టమ్, ఆ వాలంటీర్ సిస్టంలో అత్యంత ముఖ్యమైనటువంటిది ప్రతి నెల పెన్షన్. ఇప్పుడు ఎవరైతే పార్టీ నాయకులు కళ్ళ ఎదుట అదే సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పిస్తున్నారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, సచివాలయ వ్యవస్థలో ప్లస్ ఈ వాలంటీర్ వ్యవస్థలో అత్యంత కీలకం ఏంటంటే ఫ్యామిలీ బెనిఫిట్. ప్రతి కుటుంబంలో ఎవరెవరు ఏ ఏ పథకానికి అర్హులో ఆయా పథకానికి లబ్ధిదారుల్ని వాళ్ళని గుర్తించారు, వాళ్ళకి ఇప్పించారు. ఇప్పుడు ఆ వ్యవస్థ పక్కకెళ్ళిపోయాక అసలు ఏ కుటుంబానికి ఎంత అందింది అనేటటువంటిది జగన్కి తెలియాలన్నా త్రూ వాలంటీర్ ద్వారా తెలియాల్సింది. అప్పట్లో వైసీపీ నాయకులు వాలంటీర్ని వెంట పెట్టుకెళ్ళి ఆ ఇంటికి ఏమేం జరిగిందో తెలిసేటట్టు చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఫ్యామిలీ కార్డు సిస్టమ్ అని ఒకటి తీసుకురాబోతున్నారట. ఈ ప్రతి ఒక్కళ్ళకి ఫ్యామిలీ కార్డు ఇస్తారు. ఈ కార్డులో ఎవరెవరికి ఏ ఏ పథకాలకి అర్హత ఉంది, ఏ ఏ పథకాలు పొందారు అన్నటువంటిది అందులో మెన్షన్ చేసుకుంటూ వస్తారట. తద్వారా అందనటువంటి వాళ్ళకి అందించేటటువంటిది, అందినటువంటి వాళ్ళది ఏం పథకాలు అందుకుంటున్నారో తెలుసుకోవడం అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఫ్యామిలీలో ఇప్పుడు కొడుకులు తండ్రులు దూరం అవుతున్నారు. కారణం ఏంటి? అందరూ ఒకటే ఉంటే బెనిఫిట్ ఒక్కళ్ళకే వస్తుంది. అదే విడిపోతే తండ్రి తల్లుల్లో ఎవరో ఒకరికి ఒక పెన్షన్ వస్తుంది. అట్లాగే ఇటు ఈ అబ్బాయి ప్లస్ వాళ్ళ ఆవిడ పిల్లలు వీళ్ళల్లో ఒకటి విద్యా దీవెనలు ఉంటాయి, అదే తల్లికి వందనం ఉంటుంది, లేకపోతే ఇంకొక రకమైనటువంటి పెన్షన్లు వస్తాయి అన్నటువంటి రూట్లో విడిపోయి చూపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఉచిత ఇల్లు కావాలన్నా అవన్నీ కూడా నలుగురు, ఏది 4+2 6 ఉంటే అప్పుడు కుదరదు. ఇప్పుడు అట్లా కాకుండా అట్లా బెనిఫిట్స్ని దూరం కాకుండా ఉండేందుకోసం అందరినీ ఒకే కుటుంబంలో చూపెడుతూ ఇద్దాం అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తెర మీదకి తెచ్చారట. మంచి ఆలోచన.